పేరు చెప్పండి. రాజశేఖర్ అండి. మీ పేరేంటండి? నా పేరు రాజశేఖర్ అండి. ఏం చేస్తుంటారు రాజశేఖర్ గారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సంగీతం పట్ల ఏదైనా ఆసక్తి కానీ ఉన్నాయా? చిన్నప్పుడు ఏదైనా నేర్చుకున్నారా? నేను పుట్టి పెరగడమే సంగీత అవతారంలో పుట్టి పెరిగానండి. ఎందుకంటే మా నాయనమ్మ గారు తను కర్ణాటిక్ సింగర్, మా ఫాదర్ మొదటి నుంచి సింగర్. ఆల్మోస్ట్ ఒక 25-28 ఇయర్స్ నుంచి మాకు ఒక సంస్థ ఉంది, మా నాన్నగారు నడుపుతున్నది. రెగ్యులర్ గా రిహార్సల్స్ అవుతూ ఉంటాయి, ఇంట్లో ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతుంటాం, ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. ఇట్ కేమ్ విత్ మై బ్లడ్. చాలా అదృష్టవంతులని చెప్పాలండి. మరి మీరు మీ నాన్నగారి వారసత్వం పుచ్చుకున్నారా, నేర్చుకున్నారా మీ నాన్నగారి దగ్గర? సంగీత పరంగా నేర్చుకోలేకపోయాను. సంహౌ అది అవ్వలేదు. అంటే పాటలు పాడతాను, ఆయనకు హెల్ప్ చేస్తాను, ఆర్గనైజింగ్ ఆసక్తి ఉంది, ఆయనకు హెల్ప్ చేస్తాను, అందియడం, పాటలు అందియడం చేస్తాను, కానీ ఎప్పుడు స్టేజ్ మీద పాడలేకపోయాను. సంహౌ. మరి ఇప్పుడు ఏదైనా కృషి చేస్తున్నారా అన్నమాచార్య కీర్తనల పట్ల? కానీ అన్నమాచార్య కీర్తనలు బేసిక్ గా నాకు ఆసక్తి వచ్చిన అన్నమాచార్య కీర్తనలు. రీసెంట్ గా మొన్న లక్షల సంకీర్తనలు కూడా పాల్గొన్నాను. అప్పుడు కొంత ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాన్నగారు పాడుతున్న ప్రతి ఒక్క పాటకి వెనకాల నా హమ్మింగ్ అనేది ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ప్రాక్టీస్ అవుతుంది, కానీ స్టేజ్ మీద మాత్రం ఎక్కడ జరగలేదు. అన్నమాచార్య కీర్తనలు మీకు నచ్చేది ఏంటండి? అన్నమాచార్య కీర్తనలు బోత్ అంటే పండితులకి పామరులకి ఇద్దరికి హృదయంగా ఉంటాయి. అంటే వాళ్ళు బోత్ కెన్ రిలేట్. అటు పండితులు వాళ్ళ పరంగా వాళ్ళు పాడగలుగుతారు, పామర్లు వాళ్ళు పాడుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే జానపదం మిక్స్ అయిన క్లాసికల్ సింగింగ్ అయ్యేటప్పటికి బోత్ జానపదాలు అంటే అసలు తెలియని వాళ్ళు సంగీతంగా, అంటే నాలాంటి అజ్ఞానులు, మీలాంటి జ్ఞానులు అందరూ యాక్టివిటీస్ లో మీరు పాల్పంచుకుంటున్నారని చెప్పారు. మరి అన్నమాచార్య కీర్తనలు పట్ల ఎలా ప్రభావితం? అన్నమాచార్య కీర్తనలో ఒక గొప్పతనం ఉందండి. అది పండితులకి పామరులకి ఇద్దరికి రాగయుక్తంగా భావయుక్తంగా ఉంటుంది. పండితులకు వచ్చేటప్పటికి వాళ్ళ శాస్త్ర అనుసారంగా, వాళ్ళకి వచ్చిన విద్యానుసారంగా వాళ్ళు పాడతారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పాడతారు. అలాగే పామరులకు వచ్చేటప్పటికి బికాజ్ జానపదం మిక్స్ అయిపోయింది కాబట్టి ఆ జానపదం వాళ్ళ రీతుల్లో వాళ్ళు ఎలా అయితే పాడగలుగుతారో వాళ్ళు పాడి వాళ్ళు ఆనందించగలుగుతారు. సో అన్నమయ్య దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఇద్దరికి పనికొచ్చే విధంగా రాసిన మొట్టమొదటి వాగ్గేయకరణ. మీరు ఎలాంటి సంకీర్తనలు ఇష్టపడుతుంటారు అన్నమాచార్య సంకీర్తనలు? అన్నమాచార్య మేజర్ గా వచ్చేటప్పటికి నేను బికాస్ క్లాసికల్ ఫ్లో అవుతూ వస్తుంది. జనరల్ గా క్లాసికల్ పాటలు ఇష్టపడతాను. దాంతో పాటు జానపదం నా నోటికి రావడానికి ఈజీగా జానపదం కూడా పాడుతుంటాను. సో రెండు ఇష్టపడతానని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు మా కోసం మీకు ఇష్టమైన సంకీర్తన ఒకటి వినిపిస్తారా? పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు, గొప్ప పేరున ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు, గొప్ప పేరున ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభ పేరు గుచ్చ సిక్కువడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. మీ నాన్నగారి బాటలో చక్కగా నడుస్తూ ఇంకా కొత్త కీర్తనలు మీ నాన్నగారితో కలిసి కూడా కూర్చొని సాధన చేసి నేర్చుకుంటారని ఆశిస్తానండి. చాలా చక్కటి కీర్తనలు వినిపించారు. మీకు మాట్లాడే ఆనందంగా ఉంది. నమస్కారం. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? అక్షయ. అక్షయ, ఏం చెప్తున్నావు? యూకేజీ. సంగీతం నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నా. ఎవరి దగ్గర? తాతయ్య దగ్గర. పేరు చెప్తావా తాతయ్యది? శర్మ. శర్మ గారా? అన్నమాచార్య కీర్తనలు నేర్చుకుంటున్నావా? అన్నమాచార్య కీర్తనలు నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నా. పాడతావా ఒకటి? పాడు. అదిగో
అల్లది ఓ శ్రీహరి వాసము 10,000 శేషుల పటకడమయము అదివో అల్లది ఓ శ్రీహరి వాసము అది వెంకటాచల మకిలో నతము అదివో బ్రహ్మాదుల కప్పు రూపము అదివో నిత్య నివాసమక్కినము నువ్వకు అది చూడుడు అది మృక్కుడు ఆనందమయము అది చూడు అది మృక్కు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అయిపోయిందా? అది వెంకటాచల చెంగటన్నారు వెంకట నల్లదివో మళ్ళీ వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి తిరులైనది భావింప సకల సంపద రూపమదివో పావనములకల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. చాలా బాగా పాడావు. ఇంకా బాగా నేర్చుకుంటావా తాతయ్య దగ్గర? ఇది ఈనాటి అన్నమయ్య పాట తెలుసా కార్యక్రమం. మీరు కూడా ఈ కార్యక్రమంలో ఎంత ఆసక్తిగా పాల్గొని తెలిస్తే మాకు ఉత్తరాలు మీ వివరాలతో పాటు తప్పకుండా రాసి పంపించవచ్చు. మీరు మాకు ఉత్తరాలు రాయవలసిన మా చిరునామా అన్నమయ్య పాట తెలుసా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, కేర్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రోడ్ నెంబర్ 46, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. మరికొంతమందితో మళ్ళీ అన్నమయ్య పాటలు తెలుసుకునేవారు కార్యక్రమంలో కలుసుకునేంత వరకు సెలవు. నమస్కారం. వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా